హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. పలకల వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్కు గురయ్యారు. అందుకు కారణం జింబాబ్వే సిరీస్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే. ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ శివం దూబే, వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టి మరి పరాగ్ను ఛాన్స్ ఎందుకు ఇచ్చినట్టు మేనేజ్మెంట్ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్ తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ అందరికీ అర్థమైంది. ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ను పార్ట్ టైం బౌలర్గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడు. అందుకే పరాగ్కు తొలి ప్రాధాన్యత గౌతమ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్లో విఫలమైన రియాన్ పరాగ్ బౌలింగ్లో మాత్రం సత్తా చాటాడు. వికెట్ కాస్త స్పిన్కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వేసేందుకు పరాగ్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లో కీలకమైన వికెట్లు భారత్ అందించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అస్సాం ఆల్రౌండర్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతమ్ మార్క్ అంటే పోస్టులు పెడుతున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై.